తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 సర్వీసులో గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి మనకు ప్రిలిమ్స్లో తర్వాత మెయిన్స్లో సెకండ్ పేపర్లో సిలబస్లో ఉన్నది. కాబట్టి మనకు లాస్ట్ 2 ఎపిసోడ్లు ఆ సబ్జెక్టుల గురించి 2 ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. తర్వాత మనకు థర్డ్ ఎపిసోడ్ ఆ సబ్జెక్టుల గురించిన ప్రశ్నలో థర్డ్ ఎపిసోడ్లో మనకు ప్రధానంగా క్వశ్చన్లు ఏ విధంగా అడుగుతున్నారంటే 6వ 7వ నిజాం పరిపాలనా కాలంలో జరిగిన అభివృద్ధి కానీ సంస్కరణలు కానీ లేదా ఆ కాలంలో జరిగిన రకరకాల పారిశ్రామిక అభివృద్ధి గతంలో చాలాసార్లు అడగడం జరిగింది. మనం ఇప్పుడు 7వ నిజాం చివరి నిజాం ఎవరంటే మనకి ఇక్కడ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం తర్వాత చివరి నిజాం హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించిన చివరి నిజాం. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే హైదరాబాదును పాలించే చివరి పాలకుడు ఎవరని కానీ తర్వాత హైదరాబాద్ 7వ నిజాం ఎవరని కానీ మనకు గతంలో రెండు రకాలుగా కూడా ప్రశ్నలు ప్రిలిమ్స్లో అంటే రకరకాల ఆబ్జెక్ట్ ఐబీలో వచ్చాయి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుంచి 1945 సంవత్సరాల మధ్య పాలించాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 సంవత్సరంలో అయిన తర్వాత 1947 సంవత్సరంలో ఈయన అనేక నిర్మాణాలు చేశాడు, అనేక నూతన పరిశ్రమలు నెలకొల్పాడు, అనేకమైన ప్రాజెక్టులు కట్టాడు, నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు, అనేకమైన డ్యామ్స్ కట్టాడు. ఇట్లా ఈయన పరిపాలన అనేది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. భారతదేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈయన పరిపాలన కొనసాగింది. ఎందుకంటే బ్రిటిష్ వారికి ఈయనకు ఒక ఒప్పందం ఉండేది. అదేంటంటే సైన్య సహకార ఒప్పందం ఆసఫ్ జాయ్లకు బ్రిటిష్ వారికి మధ్యలో ఉండేది. అంటే నిజాం అలీ ఖాన్ కాలంలో రెండవ నిజాం అలీ ఖాన్ కాలంలోనే బ్రిటిష్ వారికి ఆసఫ్ జాయ్లకు సైన్య సహకార ఒప్పందం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందంలో మన నిజాం అలీ ఖాన్ సంతకం చేయడం జరిగింది. రెండవ నిజాం అలీ ఖాన్ సంతకం చేయడం జరిగింది. ఆ విధంగా తర్వాత మరి బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపెట్టి 1947 సంవత్సరంలో భారతదేశాన్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత నిజాం మాత్రము నాది సర్వసత్తాక రాజ్యం, నాది స్వతంత్ర రాజ్యం, నా రాజ్యంతో ఎవరికి సంబంధం లేదని అట్నే కంటిన్యూ కావడం జరిగింది. మరి బ్రిటిష్ వారితో ఎలాంటి సంబంధం నిజాంకు ఉండేనో అదే సంబంధం భారతదేశంతో కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో 1947 సంవత్సరం నవంబర్ 29వ తేదీన భారత ప్రభుత్వంతోనే నిజాం హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ రాజ్యం వాళ్ళు యథాతథ ఒప్పందం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ యథాతథ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఈ విధంగా యథాతథ ఒప్పందాన్ని చేసుకొని మరి విదేశీ వ్యవహారాలు భారత ప్రభుత్వ సలహాల మేరకు నడుచుకోవాలి, స్వదేశీ వ్యవహారాలు మాత్రం నిజాం ఇష్టమని చెప్పడం జరిగింది. ఆ విధంగా భారత ప్రభుత్వ యథాతథ ఒప్పందం చేసుకున్న మరుసటి రోజు నుంచే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక చర్యలకు పూనుకున్నాడు. తర్వాత భారత ప్రభుత్వంతో నాకు సంబంధం లేదన్నాడు. చివరికి భారత ప్రభుత్వం మీద ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేశాడు. ఇట్లా రకరకాల ఫిర్యాదులు. తర్వాత ఒక పక్క శాంతి భద్రతల పరిస్థితులు హైదరాబాద్ రాజ్యంలో శాంతి భద్రతల పరిస్థితి విషమించడంతో భారత ప్రభుత్వం 1948 సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన పోలీస్ చర్య ఆపరేషన్ పోలో పేరున హైదరాబాద్పై పోలీస్ చర్య జరిపి హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో కలిపివేయడం జరిగింది. అప్పటి వరకు నిజాం పరిపాలన కొనసాగింది. కాబట్టి ఇప్పుడు నిజాం అలీ ఖాన్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలం జరిగిన ముఖ్యమైన పరిణామాలు ఏంటంటే ఇతడు మహబూబ్ అలీ ఖాన్ కుమారుడు. ఉస్మాన్ అలీ ఖాన్ మహబూబ్ అలీ ఖాన్ కుమారుడు. ఉస్మాన్ అలీ ఖాన్ 7వ ఆసఫ్ జా అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతరే చివరి ఆసఫ్ జాయి పాలకుడు. ఇతరి కాలంలో హైదరాబాద్ అన్ని రంగాలలో ప్రగతిని సాధించింది. హైదరాబాద్ రాజ్యం అన్ని రంగాల్లో ప్రగతిని సాధించింది. ఈయన నిజాం కావడానికి దివాన్ కిషన్ ప్రసాద్ కీలక పాత్ర పోషించాడు. ఆనాటి దివాన్ అయిన కిషన్ ప్రసాద్ అనేవాడు ఈయన పాలకుడు కావడానికి ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. 1912వ సంవత్సరంలో కోత్వాల్ అబ్దుల్ కరీం ఖాన్ కుట్రతో దివాన్ కిషన్ ప్రసాద్ తన పదవిని కోల్పోవడం జరిగింది. ఈ విధంగా దివాన్గా మీర్ యూసఫ్ అలీ ఖాన్ అనేవాడు 3వ సాలార్ జంగ్ అనే బిరుదుతో దివాన్ కావడం జరిగింది.
1914 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 1914 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధము 1918 వరకు సాగింది. 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం 1918 వరకు సాగింది. మరి ఈ యుద్ధంలో చివరికి వర్సెల్స్ సంధితో ఈ యుద్ధం ముగిసింది. మరి ఇక్కడ బ్రిటిష్ వారికి ఆయన అనేక రకాలుగా బ్రిటిష్ వారికి ఈయన సైనిక సహాయం కానీ ధన సహాయం కానీ ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సాయం చేయడం జరిగింది. తర్వాత ఈ విధంగా సాయం చేసినందుకు గాను మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన 1818 సంవత్సరంలో ముగిసినప్పుడు ఈ యుద్ధంలో బ్రిటన్ రాజుకు నిజాంకు ధన్యవాదాలు తెలుపుతూ బ్రిటన్ రాజు మీ విశ్వాస పాత్రుడు, మీ ఫేత్ఫుల్ అల్లీ అని చక్రవర్తి ఈయనకు వర్తమానం పంపడం, బ్రిటన్ రాజు ఈయనకు వర్తమానం పంపడం, నిజాంకు వర్తమానం పంపడం జరిగింది. తర్వాత నిజాంకు అంతకుముందు ఒక బిరుదు ఉండేది. అదేంటంటే హిజ్ ఐనెస్ ది నిజాం అనే బిరుదు ఉండేది. అది 1918 సంవత్సరం జనవరి 14న ఈయనకు ఈ బిరుదు నుంచి కొత్త బిరుదు ఇచ్చారు బ్రిటిష్ వారు. ఆయన హోదాను పెంచుతూ హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనే బిరుదుతో అతని హోదాను బ్రిటిష్ వారు పెంచడం జరిగింది. ఈ విధంగా ఈయనకు హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. క్రీస్తకం 1912 సంవత్సరంలో నిజాంకు బ్రిటిష్ వారు నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అని బిరుదు ఇచ్చి సత్కరించారు. క్రీస్తకం 1912లో నిజాంకు బ్రిటిష్ వారు నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. నైట్ గ్రాండ్ అంటే 1912 సంవత్సరంలో నిజాంకు మరొక బిరుదు ఇచ్చారు. ఏంటంటే నైట్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఉస్మాన్ అలీ ఖాన్కి ఇవ్వడం జరిగింది. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటు 1918 సంవత్సరంలో క్రీస్తకం 1918 సంవత్సరంలో ఉర్దూ బోధనా భాషగా ఉస్మానియా విశ్వవిద్యాలయం అని ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఏర్పాటు చేశాడు. 1917 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఫర్మానా జారీ చేశాడు. 1918 సంవత్సరంలో ఉర్దూ బోధనా భాషగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది. తర్వాత ఈ విధంగా భారతదేశ భాషల బోధనాంశంగా ఏర్పడ్డ మొట్టమొదటి విశ్వవిద్యాలయం కూడా ఇదే. భారతదేశ భాషలు అంటే ఇంగ్లీష్లో రకరకాల భాషల్లో విశ్వవిద్యాలయాలు ఉంటాయి, కానీ భారతీయ ఉర్దూ బోధనా భాషగా మొట్టమొదటిసారిగా భారతీయ భాషల బోధనాంశంగా ఏర్పడిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయానికి అరికిమెట్ వద్ద 1400 ఎకరాల భూమిని సర్ ప్యాట్రిక్ జెడ్డిస్ అనేవాడు ఎంపిక చేయగా నిజాం కేటాయించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల 20 ఆగస్టు 28 1919లో స్థాపించబడింది. ఆర్ట్స్ కళాశాల భవన నిర్మాణంలో హిందూ, ముస్లిం, అరబ్, మొరిస్, గోతిక్ వాస్తు కళాశైలను దీంట్లో అంటే స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ను అందంగా మేళవించారు. దీన్ని డిజైన్ చేసే బాధ్యతను బెల్జియంకి చెందిన నిపుణుడు జెస్పెర్కు అప్పగించడం జరిగింది. 1934 జూలైలో ఉస్మానియా విశ్వవిద్యాలయ భవన నిర్మాణానికి నిజాం శంకుస్థాపన చేయడం జరిగింది. ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించిన 205 సంవత్సరాలైన సందర్భంగా అప్పటికి ఆసబ్జాయి రాజ్యం స్థాపించబడి 200 సంవత్సరాలు అయిన సందర్భంగా నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఆ ఉత్సవాన్ని నిజాం 1923 సంవత్సరంలో చౌమల్లా ప్యాలెస్లో జరిపించడం జరిగింది. ఎందుకంటే ఆసబ్జాయి రాజ్యం స్థాపించబడి అప్పటికి 200 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ సందర్భంలో ఆయనే 1923లో చౌమల్లా ప్యాలెస్లో ఒక ఉత్సవాన్ని 200 సంవత్సరాల ఉత్సవాన్ని జరిపించడం జరిగింది. తర్వాత 1931 నవంబర్ 12న టర్కీ మాజీ సుల్తాన్ అయిన అబ్దుల్ మజీద్ ఖాన్ కుమార్తె అయిన దుర్దానాను, మేనగోడలైన నీలోఫర్ను నిజాం కుమారులకు ఇచ్చి ఫ్రాన్స్లోని నైస్లో వివాహాలు జరిపించడం జరిగింది. తర్వాత 1931 మే 14న హైదరాబాద్ రెసిడెంట్ అంప్రికిస్ అనేవాడు రెసిడెన్సీ బజార్ను నిజాంకు హస్తగతం చేశాడు, నిజాంకు ఇచ్చివేశాడు. ఆ విధంగా నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ దానికి సుల్తాన్ బజార్ అని పేరు పెట్టడం జరిగింది. నిజాం తన పాలనా కాలం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరిపించాడు. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన పరిపాలనా కాలము 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు 1937 సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన జరిపించాడు. ఫిబ్రవరి 13వ తేదీన జరిపించాడు. ఈ సందర్భంగా ఆయన అనేక నిర్మాణాలు చేపట్టాడు. అసెంబ్లీ ఆవరణలో
జూబ్లీ హాల్ నిర్మించాడు. జూబ్లీ హిల్స్ అనే నూతన ఏరియాను కనిపెట్టాడు. తర్వాత నగర పోస్ట్ ఆఫీస్కు జూబ్లీ పోస్ట్ ఆఫీస్గా పేరు మార్చాడు. తర్వాత ప్రత్యేక తపాలా బిల్ల విడుదల చేశాడు. తర్వాత రైతులకు 50 లక్షల రూపాయల వ్యవసాయ రుణాలను రద్దు చేశాడు. రైతులు 50 లక్షల వ్యవసాయ రుణాలను ఈయన రద్దు చేయడం జరిగింది. ఇతరు 1939 సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 1939 సంవత్సరంలో ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధం 1945 వరకు నడిచింది. 1939లో ప్రారంభమైన రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కు మద్దతుగా ధన సాయం చేశాడు. ఆయన ధన సాయం చేయడం జరిగింది. తర్వాత అనేక నీటిపారుదల సౌకర్యాలు కూడా నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నీటిపారుదల సౌకర్యంలో ఎందుకంటే మూసీ నదికి మాటికి వరదలు వస్తున్నాయి అని చెప్పి అనడం జరిగింది. తర్వాత నగరంలో మూసీ నదికి పొడవున కరకట్టలు నిర్మాణం చేశాడు. మూసీ నదికి నగరంలో, హైదరాబాద్ నగరంలో మూసీ నది పొడవున కూడా కరకట్టలను నిర్మాణం చేయడం జరిగింది. మూసీ నది పైన వరద నివారణకు చాలా డ్యాములు నిర్మించాడు. అవేంటంటే ఉస్మాన్ సాగర్ అనే రిజర్వాయర్ను 1920 సంవత్సరంలో చేయడం జరిగింది. దీన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య డిజైన్ చేస్తే నవాబ్ అలీ ఖాన్ కట్టించడం జరిగింది. తర్వాత హిమాయత్ సాగర్ను 1927 సంవత్సరంలో దీన్ని కట్టించడం జరిగింది. ఇంజనీర్ మహమ్మద్ మిర్జా కట్టించాడు. అంటే ఈ రెండు రిజర్వాయర్లను అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్యను బెంగళూరు నుంచి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పిలిపించి ఈ మూసీ నదికి మాటికి వరదలు వస్తున్నాయి, దీనికి నివారణకి ఏం చేయాలని అంటే అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పైన 2 రిజర్వాయర్స్ కట్టండి, మూసీ నదికి వరదలు రాకుండా ఆగిపోతాయని చెప్పాడు. ఆ విధంగా పైన ఉస్మాన్ సాగర్ అనే రిజర్వాయర్ను, తర్వాత హిమాయత్ సాగర్ అనే 2 రిజర్వాయర్లను మూసీ నది పైన నిర్మించడం జరిగింది. ఆ విధంగా అప్పటి నుంచి హైదరాబాద్కు వరద ప్రమాదం తగ్గింది. అదేవిధంగా 1931 సంవత్సరంలో ఆయన నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించాడు. ప్రాజెక్టును మంజీరా నదిపై నిర్మించడం జరిగింది. ఈ ప్రాజెక్టు నవాబ్ జంగ్ ఆనాటి నిజాం సంస్థాన చీఫ్ ఇంజనీర్ అయిన నవాబ్ జంగ్ నిర్మించాడు. విశ్వేశ్వరయ్య సాయంతో నిర్మించాడు. తర్వాత పాలేరు ప్రాజెక్టులు ఖమ్మం జిల్లాలో నిర్మించారు. తర్వాత కోయిల సాగర్ మహబూబ్నగర్ జిల్లాలో నిర్మించారు. తర్వాత రాయపల్లి మెదక్ జిల్లాలో నిర్మించారు. తర్వాత బోధన్లోని అలీసాగర్ నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మించడం జరిగింది. తర్వాత 1914 సంవత్సరంలో నిజాం పురావస్తు శాఖని నెలకొల్పడం జరిగింది. 1914 సంవత్సరంలో నిజాం పురావస్తు శాఖను నెలకొల్పడం జరిగింది. ఔరంగాబాద్లో ఉన్న అజంతా ఎల్లోరా గుహలు ఉన్నాయి. గుహాలయాలను ఈ నిజాం ఆ చిత్రాలను పరిరక్షించడం జరిగింది. మరి అజంతా ఎల్లోరా గుహల పరిశోధన కొరకు ఏం చేశాడంటే నిజాం 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రొఫెసర్ సెకోని తర్వాత కౌంట్ ఓర్సి అనే 2 నిపుణులను ఇటలీ నుంచి ఆహ్వానించారు. ఆయన 2 ప్రొఫెసర్స్ను ఇటలీ నుంచి ఆహ్వానించాడు. వాళ్ళు ఎవరంటే ప్రొఫెసర్ సెకోని, కౌంట్ ఓర్సి అనే 2 నిపుణులను ఆయన ఇటలీ నుంచి ఆహ్వానించాడు. వీరు వివిధ గుహాలయాలు చిత్రాలను కనిపెట్టి వెలుగులోకి తీసుకొచ్చారు. వీరు అనేక పరిశోధనలు చేసి వివిధ గుహాలయాలను చిత్రాలను కనిపెట్టి వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. 1864 సంవత్సరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ గార్డెన్లో 1930లో స్టేట్ మ్యూజియం ఏర్పాటు చేయబడింది. 1964లో పబ్లిక్ గార్డెన్ ఏర్పాటు చేయబడింది. 1930లో స్టేట్ మ్యూజియం ఏర్పాటు చేయబడింది. తర్వాత అజంతా చిత్రాల ప్రతిరూపాలు కలిగిన మ్యూజియం దేశంలో ఇదొక్కటే. 1930లో స్టేట్ మ్యూజియం ఏర్పాటు చేయబడింది. అంటే ఇది విధంగా అజంతా చిత్రాల ప్రతిరూపాలు కలిగిన మ్యూజియం దేశంలో మరెక్కడా లేదు. ఇదే మొట్టమొదటి మ్యూజియం. ఇంకా పురావస్తు శాఖ 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం మొదలైన వాటిని పరిరక్షించింది. ఇంకా పురావస్తు శాఖ 1000 స్తంభాల గుడి అంటే హనుమకొండలో ఉన్న 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం మొదలైన వాటిని కూడా పరిరక్షించింది. తర్వాత త్రవ్వకాలు సాగించి బహుమని కుతుబ్ షాల కాలం నాటి నాణ్యాలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అంటే పురావస్తు శాఖ వారే త్రవ్వకాలు చేసి బహుమని కుతుబ్ షాల కాలం నాటి నాణ్యాలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈనాటి ఉస్మాన్ అలీ ఖాన్ కాలం నాటి విద్యా సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయంటే ఉస్మానియా మెడికల్ కళాశాల 1926 సంవత్సరంలో
ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించాడు. తర్వాత ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల 1929లో స్థాపించారు. తర్వాత 1933లో విశ్వభారతి యూనివర్సిటీ రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్మించిన విశ్వభారతి యూనివర్సిటీకి నిజాం ₹1,00,000 విరాళంగా ఇవ్వడం జరిగింది. ₹1,00,000 విరాళం ఇచ్చాడు. తర్వాత ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయానికి నిజాం ధన సాయం చేయడం జరిగింది. తర్వాత అలీగఢ్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయాలకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. తర్వాత 1927లో ప్రాథమిక విద్య ప్రారంభించాడు. 1927లో ప్రాథమిక విద్య ప్రారంభించాడు. 1936లో సెకండరీ విద్యా బోర్డును స్థాపించాడు. 1936లో సెకండరీ విద్యా బోర్డును స్థాపించాడు. తర్వాత 1904లో రంగారావు కాళోజీ అనేవాడు తన భార్య జ్ఞాపకార్థము చాదర్ఘట్లో తొలి తెలుగు బాలికల పాఠశాలను ఏర్పాటు చేశాడు. అప్పటికి తొలి తెలుగు బాలికల పాఠశాల లేదు హైదరాబాద్లో. కాబట్టి కాళోజీ రంగారావు అనేవాడు ఆయన భార్య అయిన రాధాబాయి జ్ఞాపకార్థము తొలి తెలుగు పాఠశాలను చాదర్ఘట్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రెసిడెన్సీ బజార్లో 1900 సంవత్సరంలో తొలి ప్రైవేటు మరాఠీ ప్రాథమిక పాఠశాల స్థాపించారు. రెసిడెన్సీ బజార్లో క్రీశకం 1900 సంవత్సరాలలో తొలి ప్రైవేటు మరాఠీ ప్రాథమిక పాఠశాల స్థాపించారు. ఇది వివేకవర్ధని పాఠశాలగా వర్ధిల్లింది. ఇప్పటికీ ఉండేది. తర్వాత రవాణా సౌకర్యాలు ఏ విధంగా ఉండేది ఈ కాలంలో అంటే 1938 సంవత్సరంలో వాయుమార్గ రవాణా రైల్వే శాఖలో భాగంగా ప్రారంభమైంది. అంటే వాయుమార్గం అంటే విమానాలు కూడా రైల్వే శాఖలో భాగంగానే నడపబడుతుండేవి. అయితే 1940 సంవత్సరం నాటికి వాయుమార్గ రవాణా వ్యవస్థ బేగంపేట కేంద్రంగా పైలట్లకు శిక్షణ ఇచ్చేవారు. 1940 నాటికి వాయుమార్గ రవాణా వ్యవస్థ బేగంపేట కేంద్రంగా పైలట్లకు శిక్షణ ఇచ్చేవారు. బేగంపేటతో పాటు హకీంపేట, వరంగల్, ఔరంగాబాద్, బీదర్లలో కూడా విమానాశ్రయాలు ఉండేవి. బేగంపేటతో పాటు హకీంపేట, వరంగల్, ఔరంగాబాద్, బీదర్లో కూడా ఈ విమానాశ్రయాలు ఉండేవి. 1945 సంవత్సరంలో ప్రారంభించబడిన దక్కన్ ఎయిర్వేస్ అనే సంస్థను నిజాం ప్రభుత్వము మరియు టాటా ఎయిర్వేస్ కలిసి నిర్వహించేవి. దక్కన్ ఎయిర్వేస్ అనే సంస్థను నిజాం ప్రభుత్వం మరియు టాటా ఎయిర్వేస్ అనే సంస్థతో కలిసి నిర్వహించేది. 1946 సంవత్సరం నుండి విమానాలు ప్రారంభించబడ్డాయి. 1946 సంవత్సరం నుంచి విమానాలు ప్రారంభించబడ్డాయి. నిజాం స్టేట్ రైల్వే శాఖ అనేది 1879 సంవత్సరంలో ఏర్పడింది. నిజాం స్టేట్ రైల్వే శాఖ 1879 సంవత్సరంలో ఏర్పడింది. తర్వాత 1930 వరకు రాజ్యంలోని రైల్వేలను నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే అనే బ్రిటిష్ కంపెనీ నిర్వహించేది. 1930 వరకు రాజ్యంలోని రైళ్లను నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే అనే బ్రిటిష్ సంస్థ నిర్వహించేది. ఇదే సంవత్సరము నిజాం ప్రభుత్వము ఈ సంస్థ నుండి రైల్వేలను కొనుగోలు చేసింది. ఇదే సంవత్సరం నిజాం ప్రభుత్వం ఈ సంస్థ నుంచి రైల్వేలను కొనుగోలు చేసింది. తర్వాత కాజీపేట బలార్షాల మధ్య రైల్వే లైన్ వేయబడి హైదరాబాద్, ఢిల్లీల మధ్య దూరం తగ్గింది. కాజీపేట బలార్షాల మధ్య రైల్వే లైన్ వేయబడి హైదరాబాద్, ఢిల్లీల మధ్య దూరం తగ్గింది. బ్రిటిష్ ప్రభుత్వము 1864 ఫిబ్రవరి 29న బొంబాయి నుంచి మద్రాసు వెళ్ళే రైలు మార్గాన్ని ప్రారంభించింది. అంటే బ్రిటిష్ వాళ్ళు బొంబాయి నుంచి మద్రాసుకు రైల్వే లైన్ వేసుకున్నారు 1864 సంవత్సరంలో. మరి ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి పోయేదంటే నిజాం రాజ్యం అంటే హైదరాబాద్ నిజాం రాజ్యంలోని వాడి గుల్బర్గాల నుంచి పోయేది. వాడి గుల్బర్గాల ద్వారా పోయేది రైల్వే లైన్. మద్రాసు నుంచి బొంబాయి పోయే రైల్వే లైన్. ఈ విధంగా మరి హైదరాబాద్కు దీనికి సంబంధాలు ఏర్పాటు చేయాలంటే నిజాం ఏం చేశారంటే హైదరాబాద్ నుంచి వాడి వరకు రైల్వే లైన్ వేయించాడు. హైదరాబాద్ నుంచి వాడి వరకు రైల్వే లైన్ వేయిస్తే అప్పుడు బొంబాయి మద్రాసు రైల్వే లైను కనెక్ట్ అయిపోయి హైదరాబాద్కు బొంబాయి పోవడానికి అటు మద్రాసు పోవడానికి అనుకూలత ఏర్పడింది. తర్వాత మనకి ఈ రైలు మార్గం హైదరాబాద్ నుంచి వాడికి రైలు మార్గాన్ని ప్రభుత్వం వేయించడం జరిగింది. తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ 1907 సంవత్సరంలో నాంపల్లి రైల్వే స్టేషన్ నిర్మించబడింది. 1907 సంవత్సరంలో నాంపల్లి రైల్వే స్టేషన్ నిర్మించబడింది. దీన్నే హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు.
హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ కూడా నాంపల్లి రైల్వే స్టేషన్ పిలుస్తారు. ఇది ముఖ్యంగా వస్తువులను రవాణా చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ ఓన్లీ వస్తువుల రవాణా కోసం మాత్రమే ఉపయోగించేవారు. 1921లో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు ఈ స్టేషన్ నుంచి ప్రారంభమైంది. 1921 మొట్టమొదటి ప్యాసింజర్ రైలు ఈ స్టేషన్ నుంచి ప్రారంభం కావడం జరిగింది. ఉర్దూ భాషలో నామ్ అంటే తడిగా ఉన్న భూభాగం అని అర్థము. పల్లి అంటే ప్రాంతము. కాబట్టి ఈ స్టేషన్ను బాగే-ఈ-ఆమ్ లేదా నాంపల్లి పబ్లిక్ గార్డెన్ను నిర్మించే సమయంలోనే వేశారు. అంటే కాబట్టి ఈ విధంగా నాంపల్లికి అనేది పేరు వచ్చింది. ఈ స్టేషన్ బాగే-ఈ-ఆమ్ లేదా నాంపల్లి పబ్లిక్ గార్డెన్ నిర్మించే సమయంలోనే ఈ స్టేషన్ నిర్మించడం జరిగింది. తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్. కాచిగూడ రైల్వే స్టేషన్ 1916వ సంవత్సరంలో నిర్మాణమైంది. కాచిగూడ రైల్వే స్టేషన్ 1916వ సంవత్సరంలో నిర్మాణమైంది. 1950 వరకు కూడా నిజాం రాజ్య గ్యారంటీ రైల్వే స్టేషన్ హెడ్ క్వార్టర్గా ఇది కొనసాగడం జరిగింది. తర్వాత మనకు 1916వ సంవత్సరం వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1116 వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హెడ్ క్వార్టర్గా ఉండేది. ఈ స్టేషన్ సెంట్రల్ సైడ్ డోములతో పాటు మినరేట్స్ను కలిగి ఉంది. దీని ఆర్కిటెక్చర్ పేరు ఏంటంటే గోతిక్ ఆర్కిటెక్చర్తో ఈ రైల్వే స్టేషన్ చాలా అందంగా నిర్మించబడింది. తర్వాత 1899 సంవత్సరంలో హైదరాబాద్ గోదావరి వ్యాలీ నుంచి మన్మాడ్ వరకు కూడా రైలు మార్గం ప్రారంభమైంది. కాబట్టి 1889లో సికింద్రాబాద్ బెజవాడ రైలు మార్గం ప్రారంభమైంది. తర్వాత డోర్నకల్ జంక్షన్ నుంచి సింగరేణి కాలరీస్ రైలు మార్గం 1889 సంవత్సరంలో ప్రారంభమైంది. తర్వాత 1889లో బలార్సా కాజీపేట రైలు మార్గం ప్రారంభమైంది. 1938 సంవత్సరంలో జనకంపేట నుంచి బోధన్ రైలు మార్గం ప్రారంభమైంది. నిజాం రాజ్యంలో రైల్వే లైన్ల నిర్మాణం 1930 వరకు ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీల ఆధ్వర్యంలో కొనసాగేది. కానీ 1930లో ఇది నిజాం రాజ్య స్టేట్ రైల్వే బోర్డు ఆధ్వర్యాన్ని తెచ్చి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలన అంతమయ్యేంత వరకు కూడా 1948 వరకు కూడా ఇది ప్రభుత్వ ఆధీనంలో నడిచింది. తర్వాత మనకు 1932లోనే భారతదేశంలోనే మొట్టమొదటి నిజాం రోడ్డు రవాణా సంస్థ అనేది భారతదేశంలోనే మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థ. ఈ విధంగా 1932 సంవత్సరంలో దీన్ని స్థాపించారు. నిజాం రోడ్డు రవాణా సంస్థను స్థాపించడం జరిగింది. ఈ విధంగా నిజాం ప్రభుత్వం డిపోలను ప్రారంభించి బస్సులు నడిపించేది. ఈ బస్సులకు కావాల్సిన బ్రిటిష్ కంపెనీలో బస్సులకు కావాల్సిన ఇంజన్లను సరఫరా చేసేవారు. బ్రిటిష్ కంపెనీల వారు ఈ నిజాం రాజ్యంలో బస్సులు నడపడానికి బస్సుకు కావాల్సిన ఇంజన్లను వారు సరఫరా చేస్తే ఆల్విన్ కంపెనీ వారు బస్సులను నిర్మించేవారు. ఆ ఆల్విన్ కంపెనీ వారు బస్సులు నిర్మించేవారు. సమాచార వ్యవస్థ 1871 సంవత్సరంలో తంతి తపాలా శాఖ ఏర్పడింది. ఇదే సంవత్సరము నవాబ్ సాసావర్ జంగ్ను ప్రప్రథమ తపాలా శాఖాధికారిగా లేదా పోస్ట్ మాస్టర్ జనరల్గా నియమించడం జరిగింది. తర్వాత 1885లో హైదరాబాద్ నగరంలో మొదటి టెలిఫోన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. 1885లో హైదరాబాద్ నగరంలో మొదటి టెలిఫోన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నిజాం సంస్కరణలో భాగంగా మనకు నిజాం ఎద్దుల పోటీలు, కోడి పందాలు మొదలైనవి నిషేధించాడు. ఎందుకంటే ఎద్దుల పోటీలు, కోడి పందాలు నవాబులు పాచికల్ని విసిరి తమ ప్రాంతాలకు పాలించే దుష్ట సాంప్రదాయాన్ని నిషేధించాడు. అంటే ఎద్దుల పోటీలు బాగా జరుగుతుండేవి. ఎద్దుల పోటీలు, కోడి పందాలు నవాబులు పాచికలు విసిరేవారు. పాచికలు విసిరి తమ ప్రాంతాలను పాలించే దుష్ట సాంప్రదాయాన్ని ఈయన నిషేధించడం జరిగింది. తర్వాత దేవదాసీ వ్యవస్థ నిషేధించాడు. దేవదాసీ వ్యవస్థ అంటే చిన్నప్పుడే బాలికలను దేవునికి అంకితం చేసే ఇష్టం. దేవదాసీ వ్యవస్థ అంటే చిన్నప్పుడే బాలికలుగా ఉన్నప్పుడే వారిని ఏం చేస్తారంటే దేవాలయానికి దేవునికి అంకితంగా చేస్తారు. దేవునికి అంకితంగా చేస్తారు. ఆ విధంగా ఆ బాలిక తన జీవితాంతం ఆ దేవాలయానికి సేవ చేస్తూ అక్కడ మళ్ళీ అదే సేవ చేస్తూ వ్యభిచారం చేస్తూ గడిపేవారు. కాబట్టి ఇలాంటి దేవదాసీ వ్యవస్థను కూడా
నిజాం నిషేధించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సాయంత్రము గానా భజనాలు చేసుకునేవారు. అంటే గానా భజనాలు కొన్ని డాన్సెస్ పెట్టించుకొని పొద్దుపుచ్చడాన్ని నిజాం నిషేధించాడు. కోర్టు గదుల్లో పొగ త్రాగడాన్ని నిషేధించాడు. కోర్టు గదుల్లో పొగ త్రాగడాన్ని ఈయన నిషేధించడం జరిగింది. తర్వాత విస్తారంగా ఉంది గణనీయమైన బేగారు వెట్టి చాకిరి నిజాం నిషేధించడం జరిగింది. క్రీస్తకం 1922 సంవత్సరంలో నిజాం మరణ శిక్షను రద్దు చేశాడు. తర్వాత ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాడు. తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చే ప్రయత్నం కూడా జరిగింది. అంటే మొత్తం ఇస్లాం రాజ్యంగా మార్చే ప్రయత్నం జరిగింది. హిందువులను మహమ్మదీలుగా మార్చే తబ్లిగ్ కార్యక్రమం సాగింది. ఈ ఉద్యమాన్ని మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమాన్ అనే సంస్థ నడిపించింది. 1927 సంవత్సరంలో ఏర్పడ్డ మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమాన్ అనే సంస్థ ఈ ఉద్యమాన్ని అంజమాన్ తబ్లిగ్ గులిస్తాన్ అనే సంస్థతో కలిసి హిందువులను మహమ్మదీయులుగా మార్చే తబ్లిగ్ కార్యక్రమాన్ని కొనసాగించింది. తబ్లిగ్ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆర్య సమాజ్ వారు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ విధంగా రజాకార్లు కాసిం రజ్వీ నాయకత్వంలో ఒక 1946 సంవత్సరం నాటికి కాసిం రజ్వీ రజాకార్ నాయకుడు కావడం జరిగింది. ఈ విధంగా రజాకార్ నాయకుడు అయ్యేటప్పటికీ కాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు రెచ్చిపోయారు. వీరికి నిజాం పరోక్షంగా వీరికి రజాకార్లకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మద్దతు ఇచ్చేటప్పటికీ మనకి భారతదేశంతో భారతదేశంతో యథాతథ ఒప్పందాన్ని 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఆ తర్వాత నిజాం తన రాజ్యానికి భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. ఆ విధంగా భారతదేశంతో 1947 సంవత్సరం నవంబర్ 29వ తేదీన యథాతథ ఒప్పందాన్ని చేసుకున్నాడు. యథాతథ ఒప్పందం చేసుకొని బ్రిటిష్ వారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో భారతదేశంతో కూడా అలాంటి సంబంధాలు ఉంటాయని యథాతథ ఒప్పందాన్ని చేసుకున్నాడు. యథాతథ ఒప్పందం చేసుకొని బ్రిటిష్ భారతీయుల సలహా మేరకే విదేశీ వివరాలు నడుచుకుంటానని చెప్పాడు. తర్వాత ఒక భారత ప్రతినిధులు కూడా ఇక్కడ ఉండేటట్టు చేయడం జరిగింది. ఈ విధంగా మరి చేసినప్పుడు ఈ ఒప్పందం మీద సంతకం చేసిన మరుసటి రోజు నుంచే నిజాం భారతదేశానికి వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. తర్వాత తన సైన్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. తర్వాత ఆయుధాలను తయారు చేసుకున్నాడు. తర్వాత భారతీయ కరెన్సీని తన రాజ్యంలో చెల్లదన్నాడు. తర్వాత రకరకాలుగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం జరిగింది. పాల్పడ్డాడు. అటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఇప్పుడు ఓ పక్క రజాకారుల ఆగడాలు మితిమీరిపోయాయి, మరోపక్క లా అండ్ ఆర్డర్ పరిస్థితి సరిగ్గా లేదు, శాంతి భద్రతల పరిస్థితి మృగ్యమైపోతుంది. తర్వాత ఇక్కడి వాళ్ళు పోయి భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు, మమ్మల్ని ఆ నిజాం చెర నుంచి బయటపడేయమని. ఈ విధంగా భారత ప్రభుత్వము ఈ శాంతి భద్రత పరిస్థితి లేదు, మంచిగా లేదు అని చివరికి భారతదేశం పైన నిజాం ఐక్యరాజ్య సమితి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ఈ విధంగా అప్పుడు ఐక్యరాజ్య సమితి దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది. ఆ విధంగా నిజాం భారత ప్రభుత్వం 1948 సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన హైదరాబాద్ రాజ్యం పైన ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్య చేపట్టింది. ఈ విధంగా సెప్టెంబర్ 13వ తేదీన ప్రారంభమైన పోలీస్ చర్య సెప్టెంబర్ 17వ తేదీ వరకు ముగిసిపోయింది. హైదరాబాద్ నిజాం సైన్యం భారత సైన్యానికి లొంగిపోయింది. నిజాం భారత సైన్యం ముందు లొంగిపోయాడు. జైన్ చౌదరి ఆధ్వర్యంలో ఆపరేషన్ పోలో అనేది జరిగింది. ఈ విధంగా ఆసబ్జాయి రాజ్యం అనేది 1948 సెప్టెంబర్ 17తోని ఈ రాజ్యం పోయి హైదరాబాద్ రాజ్యం వెళ్ళి హైదరాబాద్ సంస్థానం పోయి భారతదేశంలో కలిసిపోయింది. దాంతో నిజాం పరిపాలన అంతమైపోయింది. సో మనం ఈ విధంగా ఆరో నిజాం 7వ నిజాం కాలం నాటి ముఖ్యంగా అభివృద్ధి గురించి చెప్పాల్సి ఒకవేళ అడిగినట్లయితే ఈ విధంగా ఆన్సర్ రాస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఫిలిమ్స్లో కూడా ఇక్కడ వచ్చిన అంశాలను మీరు గమనించగలని నేను మీకు మనవి చేస్తూ మీరంతా విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.